మోక్షపట్టణమైనటువంటి అయోధ్య నగరంలో ताम्रगवस्ति पुन्नाग गंधर्व परिपालिष्टे लोका लोका चलवलयते लवने क्षुरा चर्चरति क्षीर सिद्धातकाग्य सप्ताकलवलयते जलसी सप्तस्य संशयाकयान पुष्कराग्य सप्तद्वीपदीपिते महेन्द्रमलय सत्य सुक्ति मद्वृक्षवद्विन्द्य पारियात्राक्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहरे लावृत भद्रा जय श्री राम जय श्री राम जय श्री राम। ఈరోజు చాలా అద్భుతమైన రోజు, చాలా దివ్యమైన రోజు. 500 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదుల నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ
ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం, శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం, శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడు చూపించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువన్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాం. దాదాపుగా 5.5 శతాబ్దాల వ్యవధి తర్వాత దాదాపుగా 10 తరాల హిందువుల మనోవేదన తర్వాత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి, ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరాముడి జన్మస్థలంలో అయోధ్య జన్మభూమి వద్ద శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతోంది. ఇది యావత్ ప్రపంచం, అందులో ఖచ్చితంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ తమ జీవిత కాలంలో చూసినటువంటి, చేసుకుంటున్నటువంటి అతిపెద్ద పండుగ ఇది. కోర్టుల్లో దశాబ్దాల కాలం నాడు ఈ సమస్య నలిగి గత ప్రభుత్వాల సహకారాలేమి కారణంగా కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు చేసేటువంటి తప్పుడు రాజకీయ ఆలోచనల కారణంగా సమస్యలు సృష్టించి దీన్ని సాధ్యతరం కాకుండా స్వతంత్ర భారతదేశంలో అడ్డుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు గతం. 2019 నవంబర్లో గౌరవ సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీ రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు జరిగి రామ మందిర నిర్మాణాన్ని చేపట్టగా ఈరోజు ఆ ప్రక్రియ దాదాపు పూర్తయి శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతోంది. ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిరంలోని శ్రీరాముల వారి ప్రతిష్ఠ సందర్భంగా అందరూ కూడా భక్తజనం అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ అంబికాబాగ్లో ఉన్న రామాలయానికి అందరూ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మన ఆలయంలో ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనంతరం రామనామ సంకీర్తనలు, అదేవిధంగా వివిధ భక్త బృందాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వారు సంకీర్తనలు చేయటము, వివిధ పారాయణములు చేయడానికి కూడా అందరూ ముందుకు వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు కూడా వచ్చి దగ్గరుండి స్వామివారి కళ్యాణంను చేయించడం జరిగింది. అనంతరం భక్తులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా లైవ్ చూడటం అందరూ కూడా జరిగింది. భక్తులందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ రామభక్తిని వారు చాటుకునే విధంగా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయటము, మరియు వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారికి ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.